స్వర్గీయ దర్శి శ్రీరామమూర్తి 16వ వర్ధంతి సందర్భంగా భద్రాచలంలోని సరోజిని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నప్రసాద వితరణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా తొలితరం తెలంగాణ పోరాట యోధులు, రిటైర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు, తిప్పన సిద్ధులు, రోటరీ నాయకులు, లయన్స్ క్లబ్ సభ్యులు, ఆల్ పెన్షనర్స్ సభ్యులు, యోగి సూర్యనారాయణ, అజీం, కన్నయ్యలాల్, కేఎస్ఎల్వి ప్రసాద్, సుబ్బయ్య చౌదరి, యూటీఎఫ్ సీనియర్ నాయకులు, దర్శి శ్రీరామమూర్తి బంధువు ఎస్ రాజా శ్రీనివాస్, దర్శి తిరుమలరావు తదితరులు స్వర్గీయ శ్రీరామమూర్తి సేవలను కొనియాడి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమంలో వారి చేతుల మీదుగా వృద్ధులకు అన్నం ప్లేట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ డివిజన్ ఉపాధ్యక్షులు ఎం హరినాథ్, జి మురళీకృష్ణ, సుబ్రహ్మణ్యం, చుక్క రాంబాబు, రామరాజు, కిషన్ రావు, నాళం సత్యనారాయణ, జీసీసీ కోటేశ్వరరావు, దుర్గాప్రసాద్, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. వృద్ధాశ్రమంను సరోజిని గత అనేక సంవత్సరముల నుండి వృద్ధాశ్రమం స్థాపించి వందలాది మంది వృద్ధులకు, అనాథలకు ఆశ్రమం కల్పించి సేవలు అందిస్తున్నందున సరోజమ్మకు శాలువాలతో సత్కరించిన బంధు వెంకటేశ్వరరావు అధ్యక్షులు, తిప్పన సిద్ధులు, యోగి సత్యనారాయణ, అజీం, రాజా శ్రీనివాస్, తిరుమలరావు, కేఎస్ఎల్వి ప్రసాద్, సుబ్బయ్య చౌదరి తదితరులు సత్కరించి ఆల్ పెన్షనర్స్ నూతన డైరీని, క్యాలెండర్ను అందజేశారు. ఇటీవలే పదవి విరమణ చేసిన సరోజమ్మ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్లో సభ్యత్వంను తీసుకోవడం జరిగింది. ప్రియతమ నాయకుడు, అలాగే ఆయన ఒక ఉపాధ్యాయుడు, భద్రాచల ప్రాంతంలో చిరపరిచితుడు, మరి బాబాయ్ అని పిలువబడేటువంటి దర్శి శ్రీరామూర్తి గారి గురించి చెప్పాలంటే ఒక పూట కూడా చాలదు. మరి అది ఆనాటి రోజులు. నాకు ఆయన 1971 నుండి నాకు వారితో పరిచయం ఉంది. పరిచయం అంటే ఆయనతో ఏ రాజకీయాలకో దేనికో తిరిగేవాడిని కాదు, కుర్రాన్ని. ఆయన చూసేవాడిని. మా పార్టీ ఆఫీస్ కనుక వారి ఇల్లు ఉండేది. ఆ రకంగా మరి వాళ్ళ అబ్బాయి శ్రీరామూర్తి బాగా చిన్నవాడు నాకంటే. ఆ రకంగా మాకు పరిచయం ఉన్నది. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. ఏంటంటే ఆయన ఉపాధ్యాయుడిగా ఉండి అజాత శత్రువు, మరి రాజకీయాల్లో ఆర్పేపినటువంటి వాడు, ధనుడు. ఆయన ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శి చేసినటువంటి మన బట్టి అనంతరాములు గారితో ఆయన ఎక్కువగా సన్నిహితంగా ఉండేవాడు. అలాగే మరి మళ్ళీ బట్టి గారితో కూడా ఆయనకి మంచి పరిచయం ఉంటే ఆ కుటుంబంతో ఎప్పుడో ఈయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి అనంతరాములు గారు పోటీ చేస్తానికి వెళ్ళినప్పుడు మన భద్రాచల ప్రాంతం నుండి అనేక మంది దగ్గర చందాల రూపంలో వసూలు చేసి మరి వారికి సహాయం చేసినటువంటి ధనుడు. మరి మన శ్రీరామూర్తి మాస్టర్ గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి కుమారుడైనటువంటి దర్శి తిరుమలరావు గారు మా సంఘ నాయకుడు. అందుకనే మేమంతా ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన మాకు కూడా ఎప్పుడూ సన్నిహితంగా కలిసిమెలిసి ఉంటూ ఉండేవాళ్ళం. ఈరోజు ఈ సందర్భంలో మరొకసారి ఆయన్ని స్మరించుకుంటూ మరి దర్శి శ్రీరామూర్తి గారికి నా యొక్క ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. ముందుగా శుక్లాంబరధరం ఉదయం లెగ్గానే ఆయన మరి నెల్లిపాకెళ్ళి పాఠాలు ఇప్పుడు లేదు కదా, కానీ అరవై సంతకం పెట్టి వచ్చి ఊళ్ళో ఏ మూల ఏ కార్యక్రమం కావాలన్నా సీతారామ ఆఫీసు క్లబ్లో సింథటిక్ సుమారు
15-20 లక్షల సింథటిక్ కోర్టు నిర్మాణంలో కానివ్వండి, అదేవిధంగా ఆఫీసర్స్ క్లబ్లో వుడెన్ కోర్టు యొక్క నిర్మాణంలో కానివ్వండి, అప్పటి పార్లమెంటు సభ్యులు దుంప మేరీ విజయ్ కుమారి వాళ్ళతోటి ఆర్థిక సహాయం రాబట్టి వాటి నిర్మాణంలో, అదేవిధంగా ఈరోజు మన భద్రాచల పట్టణంలో స్త్రీలు పురుషులు అందరూ కూడా ఈరోజు నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి మా గురువు గారు దర్శి శ్రీరామమూర్తి గారి ఈ 16వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్న అనేక స్వతంత్ర సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సభ్యులు, అదేగాక రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సరోజిని వృద్ధాశ్రయంలో మరి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఆయన శిష్యుడిగా నాకు చాలా గర్వం ఉంది. ఎందుకంటే బుర్గంపాడులో 84 నుంచి 84, 85, 86, 87 8th, 9th, 10th ఆయన దగ్గరే చదువుకోవడం జరిగింది. నిజంగా నా మదర్ టంగ్ ఉర్దూ అయినా కూడా నేను ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడిన కారణం మా గురువు గారే. ఎందుకంటే ఆ రోజుల్లో హోంవర్క్ రాకపోయినా, చెప్పిన పాఠం అప్పచెప్పకపోయినా తన్నులు పడేవి. నాకు చాలాసార్లు పెట్టారు ఆయన. ఆ గుర్తొచ్చి ఆయన అట్లా చెప్పడం వల్లే ఈరోజు తెలుగు రాయడం కానీ మాట్లాడడం కానీ ఇంత స్పష్టంగా రావడానికి కారణం ఆయన. అదేవిధంగా అంతటితో ఆగిపోలేదు. నేను పాకలపాటి రామారావు గారి దగ్గర 90లో జాయిన్ అయిన కానీ ఈ క్లబ్కి పోవడం అలవాటు. రామారావు గారిని నేను ఎక్కించుకొచ్చేటాను కానీ కారులోనో బండిలోనో. అంతకుముందు రామారావు గారి దగ్గరికి వచ్చి ముందు నన్ను తీసుకురారా అని అప్పుడు ఇట్లా నా స్టూడెంట్గా నాకు పరిచయం. అక్కడి నుంచి అక్కడ 10-15 ఏళ్ళు ఆయన స్వర్గస్థులైనంత వరకు ఆయనతో నాకు పరిచయం ఉన్నాయి. ఇంకొక యాదృచ్ఛికం ఏంటంటే వాళ్ళ అబ్బాయి తిరుమలరావు గారు కూడా నాకు అప్పటి నుంచి పరిచయం. తల్లిదండ్రులు ఇద్దరు గురువులై ఈయన కూడా రిటైర్ అయిపోయి, అంటే ఆయన ఒక ఆదర్శ ఉపాధ్యాయుడు అని చెప్పొచ్చు ఈ ప్రాంతంలో. రాజకీయాల్లో ఆయన చేసినప్పుడు నాకు అంత ఇది లేదు, కానీ ప్రతి కార్యక్రమాలు, ప్రతి సోషల్ దాంట్లో అన్నింటిలో యాక్టివ్గా. ఇప్పుడు మేము మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు 60-70 వచ్చినా మీరు అందరూ కూడా ఎలా ఉన్నారు, అట్లాగే ఆయన ఆ రోజుల్లో శ్రీరామమూర్తి సార్ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ భద్రాచలానికి. ఆయన మరి వర్ధంతి సందర్భంగా ఈరోజు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. తర్వాత వారి యొక్క మనశ్శాంతి, మరి అంటే ఆత్మశాంతికి మనం భగవంతుని శ్రీరామచంద్రుని మనం ప్రార్థన చేయాల్సి వస్తుంది. అతను గొప్ప మనిషిని మనం పోగొట్టుకున్నాం. అదే నేనేమంటానంటే శ్రీరామూర్తి కొడుకును తిరుమలరావును అదే విధంగా నువ్వు తయారు కావాలంటాను అనే లోపల ఈ మధ్యలో టీచర్స్ మిమ్మల్ని అందరినీ కూడా మేము సన్మానం చేయదలిచాం సార్ అన్నాడు. అంటే నువ్వు కూడా మొదలుపెట్టావా అన్నాను నేను. అంటే ఆ విధంగా అందరినీ ఫ్రెండ్స్ని పట్టుకుని మొత్తం టోటల్గా దగ్గర 89 మంది వచ్చారు నా ఉద్దేశంలో. ఆ రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, బాగా ఆర్గనైజ్ చేశారు. శ్రీనివాసును తిరుమలరావు చాలా బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ చేశారు. ఆర్గనైజేషన్లో 89 మందితో మాకు సన్మానం కూడా జరిగింది. అంటే శ్రీరామూర్తి గారి యొక్క నడవడి ఏదో కొన్ని కార్యక్రమాలు అతను తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంచేత నా సెన్స్ ఆఫ్ థింకింగ్లో నేనేం చెప్తున్నా అంటే పండుగలు కానివ్వండి, లేకపోతే టీచర్స్ ఎవరైనా కనుక బాధపడుతున్నా వాళ్ళ గురించి కానివ్వండి, అంటే రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ గురించి కానివ్వండి, తర్వాత పోతే మనకు ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏతున్నాయో ఎస్పీఓ ద్వారానో లేకపోతే గవర్నమెంట్ ద్వారానో వాటి గురించి కానీ వెంకటేశ్వరరావు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అంతవరకు గ్యారెంటీ. ఇప్పుడు మాలో ఏ అనుమానం ఉన్నా ఆటోమేటిక్గా వెంకటేశ్వరరావు గారికి టెలిఫోన్ చేసి అడుగుతాం. మేము యూజీసీ స్కిల్స్లో ఉన్న ఒక నలుగురం, నేను, భిక్షపతి, కృష్ణ అండ్ మరియన్న. ఈ నలుగురం ఏమైపోయిందంటే ఇక్కడ నా స్టేట్ గవర్నమెంట్ డబ్బుల అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళాలి నన్ను తీసుకొని ఆ ఏరియా మొత్తం ఒక ఇల్లు మాట్లాడి గనే మాట్లాడి అడ్డే మాట్లాడి నీ వేలను బట్టి వచ్చి ఆ విధంగా వాటితో నాకు పరిచయం ఏర్పడి నేను జూనియర్ కాలేజీలో అన్ని రోజులు వస్తున్నాను. కాలేజీలో ఉన్నా లేకున్నా కలిసే వాళ్ళం, అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళం. వారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన చూస్తే రిటైర్ అయ్యారనుకుంటారు. కాదు, ఆయన సర్వీస్లో ఉన్నారు. శ్రీరామూర్తి గారి మేనల్లుడు. కాబట్టి ఆయన్ని మాట్లాడాల్సిందిగా వారి గురించి మాట్లాడాల్సిందిగా ఒకసారి కోరుతూ తొందరగా ముగించాలని 12:30 అయిపోయింది. మా తాతగారు దర్శి శ్రీరామూర్తి గారి యొక్క
16వ వర్ధంతి సరోజిని వృద్ధాశ్రమం జరుపుతున్న సందర్భంగా ఈ యొక్క వేదికకు సభాధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు బొద్దు వెంకటేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి మా గుర్తునీరు సిద్ధుల్ సార్, అదేవిధంగా మా మాజీ ఎంఈఓ కన్నయ్యలాల్ గారు, అజీం గారు, ప్రసాద్ గారు, సుబ్బయ్య బాబాయ్, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రముఖులు, ఈ యొక్క ఆశ్రమాన్ని నడుపుతున్నటువంటి మన సరోజిని గారు, మొత్తానికి కర్త కర్మ క్రియగా ఉన్నటువంటి మా మేనమామ తిరుమలరావు గారు, అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓ చక్కటి కార్యక్రమానికి ఆలోచన చేసినటువంటి మా మేనమామను ముందుగా అభినందిస్తూ ఉన్నాను. పుత్రోత్సవము తండ్రికి పుత్రుడు జన్మి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు లేవు, రవాణా సౌకర్యాలు అయినప్పటికీ కూడా గోలగడ్డలో ఎస్టీయూ లీడర్గా ఉండి కూడా ఆయన అక్కడ 1 సంవత్సరం పాటు పనిచేయడం, తర్వాత ప్రాథమిక పాఠశాలగా ఉన్నటువంటి చిన్న స్కూల్కి ప్రధానోపాధ్యాయులుగా పనిచేయడం జరిగింది. నాకు ఆయన అంటే అతి ఇష్టం అని చెప్పడం జరిగింది. ఇలా ఎందరో తెలియనటువంటి శిష్యులు ఆయనకున్నారు. అదేవిధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పూనం సింగ్ గారికి కన్యాదానం చేసినటువంటి ఘనత కూడా ఆయనదే. అంతేకాదు చేస్తూ మా తండ్రి గారు టీచర్గా పనిచేశారు, చనిపోవడం జరిగింది. ఇదే సందర్భంగా నేను బంధు గారికి ఒక మాట ఇచ్చాను, ఖచ్చితంగా ఆల్ పెన్షన్స్ యూనియన్కి నా వంతు చందా ఇస్తానని చెప్పాను. ఓ 10,000 రూపాయలు ఈ మధ్య కాలంలోనే వారికి ఖచ్చితంగా మా తండ్రి గారి పేరు మీద అందజేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మా మేనమామ తిరుమలరావు గారికి, సభాధ్యక్షులు బంధు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.